తొందరగా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, చూడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ కూర్చుండబెట్టిందంట? ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టిండు? పరలోకమందు కూర్చోబెట్టిందంట. నిన్ను కూర్చున్నావు పరలోకంలో? చెప్పాలా, కూర్చుంటా పరలోకంలో. విని ఈరోజు శుభవార్త, సువార్త, నువ్వు ఇక్కడ చేరి ఉన్న అందరూ పరలోకంలో కూర్చున్నారు. ఇది పరలోకం. సంఘమే పరలోకమునకు సాదృశ్యం. ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన ఉన్నటువంటి సంఘము. ఏమున్నది అక్కడ అంటే పరలోకము. అక్కడికి ఎక్కించి ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాను. కూర్చుండబెట్టును కాదు, పెట్టెన్ను. ఎట్లంటే మీరు విశ్వాసం ద్వారా, క్రీస్తు దేవుడు ఆయన 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 మరణించి నన్ను రక్షించినాడు, నన్ను విమోచించిన దేవుడు అని విశ్వసించిన చూసినావా? మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. కృపచేతనే రక్షింపబడ్డారు. కానీ ఇది మీ వలన కలిగింది కాదు. ఇది మీ మంచి, మీ న్యాయం, మీ నీతి, మన ధర్మంను బట్టి కలగలే ఇది ఈ రక్షణ. ఆయన కృప. అందుకే 4వ అధ్యాయంలో కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నా నీతికి ఆధారం నీవే. నా మంచితనము, నా నీతో నేను చేసిన నా క్రియ వలన కాదు ప్రభువా నీతి. నా నీతికి ఆధారం బేస్ ఉంది అంటే నువ్వే. హల్లెలూయా. తన కృపచేతనే రక్షింపబడి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుని వరం అంటే ఏంది? చాలా మంది వరం అంటే ఏంటేంటో ఈ లోక సంబంధమైనటువంటివి పెడతారు. కాదు, దేవుని వరం ఏంటంటే అందరికి దేవుడు ఒక వరమునిచ్చినాడు. ఏంటంటే ఆ వరము పరలోక రాజ్యములో చేర్చబడడం, సంఘములో చేర్చబడడం, రక్షణ అనే వరము. హల్లెలూయా. కృపచేతనే రక్షింపబడడం. అర్హత లేదు కానీ కృపచేత రక్షింపబడ్డం. పరీక్షలు రాస్తారండి పిల్లలు, దిద్దడానికి వెళ్తారు కదా. టీచర్ దిద్దుతున్నాడు, టీచర్ దిద్దుతున్నాడు. 50 మార్కులకు 35 మార్కులు రావాలనుకో, అంతేనా? 33 వచ్చినాయి. ఏం చేస్తారు టీచర్ లీడర్? 2 మార్కులు అయితే పాస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఒక్కోసారి 34 వచ్చినాయి. ఏం చేస్తారు టీచర్లు? చేస్తారా అండి? చేస్తారా? ఎందుకు చేస్తారు తెలుసా? పోనీ ఎవరో పిల్లోడు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, దీని ద్వారా లైఫ్లో ఏదైనా సెటిల్ అవుతాడేమో, దాన్నే కృప. యేసుక్రీస్తుల వారు కూడా అర్హత లేదు మనకి, కానీ కృప చేత రక్షణ అనే ట్యాగ్ వేసినాడు మనకి. మనలని సంఘములో సభ్యులుగా చేర్చి పరలోకములో కూర్చుండబెట్టినాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడవో అన్నా, అక్క, తమ్ముడు, నువ్వు ఎలాంటి వాడవో, నీ లోపల ఏ క్రియలో ఉండొచ్చేమో ఈ లోక సంబంధితమైంది, భయపడకు. నా దేవుడు కృపగలవాడు. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, బిడ్డ, నీ ఈ లోక సంబంధితమైనటువంటి ఆ క్రియల ద్వారా నేను నిన్ను శిక్షించడం లేదు. నా కృప చేత నీకు రక్షణ అనే వరమిచ్చిన ఈరోజు తెలుసుకున్న నీవు, సంఘములో సభ్యుడిగా చేర్చబడ్డ నీవు, ఆ రక్షణ అనే వరం పొందుకున్న నీవు, ఆ రక్షణ అనే పాత్రను చేతబట్టుకొని తిన్ననైన నా మార్గములో నడువండి అని చెప్తున్నది వాక్యం. అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. ఒక పాపం ఉండొచ్చు నీ లోపట బ్రదర్, ఒక తప్పు ఉండొచ్చు, ఒక లోపం ఉండొచ్చు, భయపడదు. నీకే అంత కృప ఉంటే నా దేవుడికి చెప్తున్నాడు, నీ వలన కలిగింది కాదు బిడ్డ, నీలో ఏదో ఉంది. చాలా మంది ఈ లోకాశల్లో కూరుకుపోయి ఏమనుకుంటాడే, నేను ప్రార్థన చేస్తే ఏమింటాడులే,
ఆయన నీ ప్రార్థన చేస్తే దేవుడు ఏం వింటాడు, నన్ను ఏం చూస్తాడు, నా ప్రార్థనకు ఏం ప్రత్యుత్తరం వస్తలే, ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడు నా దగ్గర ఉండడు, రాడు అని లోకంలో పడిపోతుంటారండి. దయచేసి అట్టివారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్టయితే భయపడకు. నా దేవుడు కృపగల దేవుడు, నీకు ఆ వరముని ఇచ్చేసినాడు, నీకు రక్షణ అనే పాత్రను నీకు అనుగ్రహించినాడు. ఇప్పటికైనా ఈ రోజు నుంచి అది చేత పట్టుకొని నడువు, పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, రక్షణ అనే ట్యాగ్ ఇచ్చినాడు కదా దేవుడు. అందుకే ఆయన అన్నాడు ఏంటంటే, నేనే మార్గమును. హల్లెలూయా. ఇప్పుడు నింగికి ఏమండి, నింగి నుండి నిలిచినటువంటి ఆ నిచ్చెన ఎక్కడ నిలిచింది తెలుసా? ఇక్కడ నిలిచిందమ్మా. నిన్న ఒక టైటిల్ పెట్టిన, నేల నుండి నింగికి నిచ్చెన, అది నిలిచినది ఎక్కడ? ఇప్పుడు ఆ నిచ్చెన నిలిచినది ఎక్కడ? ఇప్పుడు ఆ నిచ్చెన నిలిచినది ఎక్కడ? మందిరం, సంఘములో. ఆ పరలోకమునకు నింగికి వేయబడిన నిచ్చెన ఎక్కడ నిలిచిందంటే, ఇదిగో సంఘములో. అందుకే సంఘముగా కూడుకొనాలా, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలా, రక్షణ పాత్ర చేతబట్టుకొని. అంటే ఇప్పుడు పరలోకంకు వెళ్ళాలంటే మార్గం సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యము, ఎంత భాగ్యం అండి. ఏ అర్హత లేని నన్ను సంఘమందు ఎత్తైన ఎక్కలేని కొండపైన నన్ను ఎక్కించి కూర్చోబెట్టినాడు ఆ పరలోకంలో. ఎవరైనా పరలోకానికి రావాలంటే సంఘంలో సభ్యులుగా ఫస్ట్ రావాలి, సంఘంలో చేర్చబడాలా. నన్ను సంఘంలో చేర్చినాడు. ఇప్పుడు ఈ సంఘం నుంచి ఏమవుతుందో తెలుసా? ఆ నిచ్చెన పట్టుకొని మీదికి వెళ్ళొచ్చు. నేను పరలోకానికి మార్గము సంఘములో ఉన్నది.